వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున పూర్తి స్థాయిలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఎంటర్ అవుతున్నారా అంటే ఆ దిశగా వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని లీకులు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా చేసిన వ్యవహారం అంతా చాలు, ఇక చాలు, పూర్తిగా మీ ఇద్దరి మధ్య విభేదాలకు, మీ ఇద్దరి మధ్య గొడవలకు పుల్ స్టాప్ పెట్టండి అంటూ కూడా ఆమె వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజంగానే నిజముంది. ఎందుకంటే ఆ దిశగా అటు షర్మిల ఫ్యామిలీ వైపు నుంచి, ఇటు జగన్మోహన్ రెడ్డి అన్నయ్యల నుంచి కూడా కొన్ని లీకులు అయితే బయటకు వస్తున్నాయి. విజయమ్మ స్వయంగా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడమే కాదు, అటు ఏదైతే తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావుతో పాటు, అటు బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళతో పాటు, ఇక డీకే శివకుమార్ లాంటి వాళ్ళని కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికైతే ఈ పరిణామాలన్నీ కూడా ఎటువైపు దారితీస్తాయి అనేది మనం పక్కన పెడితే, పూర్తి స్థాయిలో తన కూతురు తన కొడుకు మధ్య వచ్చిన ఒక విభేదాలకు కానీ, ఇన్ని రోజులుగా జరిగిన ఒక ఆధిపత్య పోరుకు కానీ ఎలాగైనా సరే చెక్ పెట్టాలని కూడా విజయమ్మ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ అయితే మాత్రం ఉంది. అయితే నిన్న మొన్న కూడా షర్మిల తన ఏదైతే పార్టీ ఓటమి గురించి, తన ఓటమి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో ఆమె విమర్శలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే ఇక ఆల్రెడీ జనమే సమాధానం చెప్పారు, ఇక జగన్ గురించి నేనేం సమాధానం చెప్తానంటూ కూడా మాట్లాడారు. సో అందుకే వాళ్ళిద్దరి మధ్య కూడా పూర్తిగా సయోధ్య కుదిర్చేందుకు విజయమ్మ సిద్ధమవుతున్నారా అంటే కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. కొంతమంది నిజంగానే వైఎస్ సన్నిహితులైన కొంతమంది నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రపోజల్ను వాళ్ళ ద్వారా షర్మిలకు పంపించారు అన్న చర్చ జరుగుతోంది. మరి షర్మిల ఎంతవరకు కూడా అంత సానుకూలంగా తన అన్నయ్య ప్రపోజల్కి స్పందించే అవకాశం ఉందన్న అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో మనం చూస్తే నిన్న మొన్న టీడీపీ నేతలు కడప జమ్ములమడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి కూడా ఆయన, అలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈరోజు విజయమ్మ లాంటి వాళ్ళిద్దరిని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా. సో దాన్ని అంత ఈజీగా కొట్టిపడేలేం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా ఈ చర్చ హాట్ టాపిక్ అవుతుంది. మరి దీని రెప్లికా ఎలా ఉంటుందనేది కూడా ఇంకా చాలా అనేక రకాల మలుపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఓవరాల్ సినారియోలో. అయితే వాటన్నిటికంటే ముందు అసలు ఈ సిచ్యువేషన్ విజయమ్మని ఎందుకు తీసుకొస్తున్నారు ఈరోజు, ఆమె ఎంత సీరియస్గా వాళ్ళిద్దరి మధ్య ఇన్వాల్వ్ అవ్వాలని పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే మొన్న విజయమ్మ ఎన్నికల సమయంలో అంత హీటెడ్ ఎలక్షన్స్ మధ్యలో కూడా ఆమె అమెరికాలోనే ఉన్నారు. తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. కూతురు వైపా కొడుకు వైపా అని తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఆమె అమెరికాలోనే ఉండిపోయారన్న లీకులు కూడా వస్తాయి, అందులో వాస్తవం కూడా. అలాంటి విజయం ఈరోజు ఎన్నికలు అయిపోయి తన కొడుకు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో, ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పరిమితం అయితే ఆమె ఎందుకు ఇలా రాజకీయాలను పక్కన పెట్టి మరి పార్టీని తిరిగి కోపప్ చేసుకోవాలన్న సలహాను పక్కన పెట్టి మరి అటు షర్మిలాను ఇటు జగన్మోహన్ రెడ్డిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ అయితే మాత్రం నిజంగా ఆసక్తిని రేకిస్తోంది చాలామందిలో. అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు, ఇటు ఏదైతే అటు వైఎస్ఆర్ అభిమానులు, ఇటు షర్మిల అనుయాయుల్లో కూడా. మనం చూసినట్లయితే ఒకసారి ఈ పరిస్థితి కారణం ఏంటో చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో 2009లో ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన కొన్ని రోజులకే మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. అక్కడి నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తానంటాం కానీ, ఆనాటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓదార్పును వద్దండం కానీ, రోసీ లాంటి వాళ్ళని సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేయడం కానీ, ఈ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చున్నారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించారన్న ఒక హీరో వర్షిప్తోని తన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. పార్టీ పేరులో వైఎస్ఆర్సీపీ వైఎస్ పేరు కలిసి వచ్చేలా ఉంచుకున్నారు. ఆయన తన తండ్రి పేరు కలిసి వచ్చేలా ఎలక్ట్ చేసుకున్నారు. పార్టీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే ఆయన ఓదార్పు కూడా మొదలుపెట్టున్నారు. ఈ క్రమంలో అక్రమస్తుల కేసులో జైలుకి వెళ్ళున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. అప్పుడే షర్మిల అండ్ దెన్ విజయమ్మ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయమ్మ గౌరవాధ్యక్షుల పదవి కూడా దక్కింది. షర్మిల అనేక కీలక నిర్ణయాల్లో కూడా భాగస్వామ్యం అయి ఉన్నారు. ఆ రోజున చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం కావచ్చు, వైఎస్ మీద ఉన్న గౌరవం కావచ్చు, కొంతమంది వైఎస్ఆర్సీపీలోకి కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు చాలామంది రావడం జరిగింది. వాళ్ళ మీద వేట్ అయితే పడింది అప్పట్లో, అనర్హత వేటు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలు వస్తే 18 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకి వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు క్లీన్ స్వీప్ చేసింది, 1-2 స్థానాలు తప్ప. ఎందుకంటే బికాజ్ ఆఫ్ షర్మిల అండ్ విజయమ్మ క్యాంపైన్. తను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ ఆమె చేసిన ప్రచారం కానీ, విజయమ్మ బైబిల్ పట్టుకుని మరి కన్నీళ్లు పెట్టుకుని తీరు, తన కొడుకుని జైలు పాలు చేశారంటూ కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకుని తీరుకి ఆ రోజు జనం బ్రహ్మరథం పట్టారు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడే షర్మిల తన అన్న సూచన మేరకు పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఒక మహిళ ఉండి 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన మహిళగా కూడా రికార్డు సృష్టించారు ఆవిడ. మధ్యలో తన కాలు బ్రేక్ అయినప్పటికీ కూడా పడిపోయి అయినా కూడా తను సర్జరీ చేయించుకొని మరీ పాదయాత్రను కంటిన్యూ చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా సమైక్యయాత్ర చేస్తున్నారు. 2014 ప్రచారంలో ఆమె కీలక భాగస్వామ్యం అయ్యారు. పార్టీ ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలో జనంలో ఉంటే పార్టీ కీలక నిర్ణయాల్లో, పర్యటనలో విజయమ్మ షర్మిల
షర్మిల భాగస్వామి అయ్యారు. ఇక అప్పుడు 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ రూపంలో అయితే జనంలో ఉన్నారో పాదయాత్ర రూపంలో, అంతకంటే ఎక్కువగా వీళ్ళు పార్టీతోని ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2019లో ఇక వాళ్ళిద్దరూ చేసిన ప్రచారం అంతా కూడా ఒక ఎత్తు, పార్టీ అంతా చేసిన ప్రచారం ఒక ఎత్తు, బై బై బాబు అంటూ కూడా షర్మిల లాంటి వాళ్ళు చేసిన ప్రచారం మరొక ఎత్తు. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించారంటే అందులో షర్మిల పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పుకోవాలి. అలా ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. దాదాపు పార్టీ పెట్టిన 8.5 ఏళ్ళు పార్టీ కోసం ఆ స్థాయిలో షర్మిల ఫైట్ చేసినా, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నా ఎక్కడ ఆమె పదవుల కోసం ఆశపడలేదు. ఎప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేస్తారని ఒకసారి ఒంగోలు నుంచి, ఒకసారి కడప నుంచి అలా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అది కేవలం వర్కౌట్ అయితే కాలేదు, కేవలం ప్రచారం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. బట్ ఆ స్థాయిలో ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనకు న్యాయం జరుగుతుందేమో అని షర్మిల అనుకుని ఉండొచ్చు. బట్ షర్మిలను తను ప్యాంపర్ చేసి పదవులు ఇచ్చినట్లయితే పార్టీలో రెండో పవర్ సెంటర్ అవుతుందని తను జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండొచ్చు. ఈ ప్రపోజల్కు భారతి లాంటి వాళ్ళు అంగీకరించకపోయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా కానీ ఆ రోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కనీసం 2019కు ముందున్న ఆస్తుల్లో వాటా అడిగినా కూడా ఆమెను చెదిరించుకున్న పరిస్థితి ఉంది. అందుకే షర్మిల పూర్తి స్థాయిలో హట్ అయి ఉన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టారు. దాదాపు 3 ఏళ్ల పాటు తెలంగాణలో అటు టీఆర్ఎస్ను, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఆమె జనంలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా షర్మిల మైలేజ్ పెంచుకోగలిగారు ఆ పార్టీ ద్వారా కానీ, బట్ పార్టీ తరపున నేతల్ని కోపప్ చేసుకోవడంలో, ఆ పార్టీని లైమ్లైట్లో పెడతంలో మాత్రం వీకే అయ్యారు అనుకోవాలి. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. ఆమె అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే హోల్డ్ చేసింది, తన మద్దతును అయితే ఆమె రేవంత్ రెడ్డికి ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్ లాంటి వాళ్ళ సాన్నిహిత్యంతో ఆవిడ వెళ్ళి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆమెకి ఏపీలో పీసీసీ చీఫ్ పదవి లభించింది. అప్పటిదాకా తన అన్న మీద ఉన్న భయంతో షర్మిల ఏపీలో అడుగుపెట్టాలంటేనే భయపడిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ బ్రేక్ చేసి ఆమె తెలంగాణ నుంచి ఏపీలో ధైర్యంగా అడుగుపెట్టింది. కాంగ్రెస్ తరపు నుంచి పీసీసీ పదవి తీసుకుని మరి డే 1 నుంచి కూడా ఆమె కడప నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటు సునీత లాంటి వాళ్ళని కలుపుకొని వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అంతఃపుర రహస్యాలు మొదలుకొని అనేక ఇష్యూల్ని ఎన్నోసార్లు ఆమె ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి భారతీయ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఎన్నో ఇష్యూస్ని ఫోకస్ చేస్తూ ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్నటి క్యాంపెయిన్ చేసింది. ఆ ప్రచారం షర్మిలకు ఎంతవరకు కూడా హెల్ప్ అయింది అనేది మనం పక్కన పెడితే, ఎందుకంటే ఈరోజు కడప సీట్లు కూడా షర్మిల ఓడిపోయిన పరిస్థితి ఉంది. ట్రయాంగిల్ ఫైట్కి కడప ఎంపీ సీట్ వేదికైనా అక్కడ షర్మిల మాత్రం ఓడిపోయినారు. అవినాష్ రెడ్డి తిరిగి ఎంపీగా గెలవడం జరిగింది. ఆయన మీద అంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజున షర్మిల ప్రచారం ఆమెకి ఎంతవరకు ఉపయోగపడింది అనేది పక్కన పెడితే, అటు కూటమికి కానీ ఇటు టీడీపీకి కానీ పూర్తి స్థాయిలో ఈరోజు షర్మిల ప్రచారం ఉపయోగపడింది. కడపలో కడప లాంటి కంచుకోటల సీటును కూడా ఈరోజు టీడీపీ కైవసం చేసుకుందంటేనే ఏ స్థాయిలో కడప ప్రజలు అటు కూటమికి బ్రహ్మరథం పట్టారు, ఎస్పెషల్లీ టీడీపీకి బ్రహ్మరథం పట్టారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఏ యాంగిల్లో చూసినా షర్మిల ప్రచారం ఆమె కంటే కూడా అటు అపోనెంట్స్ పార్టీస్కి అంటే కూటమికే ఎక్కువగా ఉపయోగపడింది అన్నది కూడా వాస్తవం. ఇటు జగన్మోహన్ రెడ్డి చూస్తే నిజంగా షర్మిల ప్రచారం వల్ల, లేకపోతే కూటమి ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల, లేకపోతే ఆయన చేసుకున్న సెల్ఫ్ గోల్స్ వల్ల అనేది మనం పక్కన పెడితే ఈరోజు కేవలం 11 స్థానాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. మొన్నటి వరకు ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి తను ప్రెజరిస్తారనే ఆలోచనతోనే విజయమ్మ అమెరికాకి వెళ్ళి ఉన్నారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఓటింగ్ వరకు కూడా ఆమె అమెరికాలోనే ఉన్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆమె ఇండియా రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా తన కొడుకు 11 సీట్లకే పరిమితం అవడం కానీ, కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో తన కొడుకు బాధపడతాను కానీ ఈరోజు విజయం చూడలేకపోతున్నారనే చర్చ ఉంది. అటు షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి పిల్లిపోరు ఇద్దరు కలిసి ఫైట్ చేసుకున్న తీరు, పిల్లిపోరు పెట్టదీర్చిన విధంగా ఈరోజు విజయాన్ని కూటమి ఎగరేసుకొని పోయింది అన్నది వాస్తవం. అందుకే విజయమ్మ ఇక చాలు ఈ గొడవలకి ఒక పుల్ స్టాప్ పెడదామనే అంచనాకి ఆమె వచ్చింది. గతంలో సీరియస్ ఇనిషియేషన్ తీసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ గౌరవ అధ్యక్షుల పదవి నుంచి కూడా తీసి తనను పక్కన పెట్టారు కాబట్టి విజయమ్మ పూర్తిగా తెలంగాణకే పరిమితం అయ్యారు షర్మిలకు మద్దతు పేరుతోని. ఎక్కడో ఇన్హిబిషన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడాలంటేనో అడగాలంటేనో. సో ఈరోజు అలాంటి వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేలా షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఇక గొడవలు వద్దు అన్నదిగా ఆమె సయోధ్య చేస్తున్నారని చర్చ ఉంది. కేవీపీ లాంటి వాళ్ళు మెయిన్ లీడ్ తీసుకోబోతున్నారు దీంట్లో అని చెప్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితోని చర్చలు కూడా జరిపారని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మొన్న బెంగళూరు వెళ్ళి ఆయన యలహంకలోనే ఉన్నారు గత 4 డేస్గా. ఆల్రెడీ డీకే శివకుమార్ లాంటి వాళ్ళతో కూడా ఈ విషయం తీసుకుని భేటీ అయ్యారని కూడా అంటున్నారు. షర్మిల కూడా సూత్రప్రాయంగా ఈ భేటీకి అంగీకరించున్నారు. షర్మిల కూడా ఇక ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ విమర్శలు చేయకుండా ఒక సానుకూల దృక్పథంతో ఎవరి పార్టీ వాళ్ళదే అన్నట్టు వెళ్ళేలాగా కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఇక్కడే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి షర్మిల వైపు నుంచి. 2019కి ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో తనకు వాటా, అదేవిధంగా
అదేవిధంగా చూసినట్లయితే కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ తిరిగి అడిగేలాగా, అదేవిధంగా మూడో కాసు మనం చూసినట్లయితే కూడా అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి 2029లో మద్దతు ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించాలనేది షర్మిల డిమాండ్గా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల లాంటి వాళ్ళు ఏది చెప్పినా ఆయన వినే సిచ్యువేషనే ఉంది. ఎందుకంటే షర్మిల లాంటి వాళ్ళు తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఆయన కొంతవరకైనా అధికార పార్టీ వైఫల్యాల మీద ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా ఉన్నారు ఈ విషయంలో. అటు తన భార్య భారతిని కూడా ఒప్పించే ప్రయత్నంలో ఆయన బిజీ అయ్యారని కూడా చెప్తున్నారు. మొత్తానికి విజయమ్మ అటు కేవీపీ కానీ ఇటు డీకే లాంటి వాళ్ళతో, అటు బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డితో తన కూతురు తరపు చేస్తున్న ఒక ప్రయత్నం కానీ, ఇద్దరిని గొడవలు లేకుండా ఏకతాటిపై ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, విజయమ్మ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది కూడా ఈరోజు ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.